బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అంటే తుని నుంచి అయోధ్య ఎన్ని కిలోమీటర్స్? 1600. ఎలాంటి ఆటంకం లేకుండా 24 days లో రీచ్ అయిపోయారు. మీ కాలు నొప్పులు కానీ ఇంకా చాలు ఇక్కడ ఇది పెట్టేసి మనం ట్రైన్లో వెళ్ళిపోదాం అలా ఎప్పుడు అనిపించలేదా? ఏది ఏమైనా సరే వెళ్ళాలన్న ఒక పిచ్చి వల్ల ఏమి గుర్తు రాలేదు మాకు. ఎలా ఉంది అక్కడ గుడి కానీ వాతావరణం కానీ అయోధ్య ఎలా అనిపించింది? 22 రోజులు కూడా చాలా కష్టపడి వెళ్ళాం. ఒక్కసారి రామ మందిర్లోకి వెళ్ళి రాముని చూసిన తర్వాత ఈ కష్టాలన్నీ కూడా అసలు ఏమి గుర్తులేవు మాకైతే. 12 కిలోమీటర్లు అడవిలో ప్రయాణించడం కానీ లెగ్ పెయిన్స్ రావడం కానీ హ్యాండ్స్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. చెప్పుకుంటే సిగ్గుపడనే ఇంక అసలు మనం కూర్చొని ఏం చేయడం లేదాక ఇంకా బాత్రూమ్ ఏంటి ముగ్గురికి పెళ్ళిళ్ళు అవ్వలేదా? రెడీ ఉన్నారు ఇక్కడ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి గాడ్ మీద చాలా ప్రేమ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే దేవుడి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం ఇంత ట్రెడిషనల్గా వెళ్ళాలి, లేకపోతే ఇలా దండం పెట్టుకోవాలి, ఇలాంటి పూజలు చేయాలి అని అనుకుంటాం. బట్ లవ్ అండ్ ఎఫెక్షన్ గాడ్ మనం చూపించే విధానంలో మన స్టైల్లో మనం చూపిస్తాం. కానీ కొంతమంది మాత్రం ఆ ప్రేమని అంటే ఎంతవరకు రీచ్ చేస్తుంది అనేది చెప్పలేం. నిజంగానే అంటే తుని నుంచి అయోధ్య వరకు సైకిల్ మీద వెళ్ళడం అనేది అంత ఈజీ థింగ్ కాదనమాట. చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే సైకిల్ తొక్కడం కానీ, అక్కడ వాతావరణం అనుకూలించడం కానీ, ఇలాంటి వీడియోస్ అన్ని మనం వాళ్ళు పెట్టినవి చాలా వరకు చూసాం. బట్ నిజంగానే ఆ జై శ్రీరామ్ అనే ఒక వర్డ్ కాస్త తుని నుంచి అయోధ్య వరకు తీసుకెళ్ళింది అంటే అది మామూలు విషయం కాదు. సో ఈరోజు నాతో పాటు రాజు ఫ్రెండ్స్ ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఈ జై శ్రీరామ్ తుని టు అయోధ్య సైకిల్తో జర్నీ ఎలా మొదలయ్యింది, ఆలోచన ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఈ దారిలో జరిగే మిరాకిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ రాజు. హాయ్ అక్క, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఫుల్ హ్యాపీయా? చాలా అంటే చాలా హ్యాపీ. అంటే అయోధ్య వెళ్ళినందుకు హ్యాపీగా ఉందా, లేకపోతే రాముడిని అలా చూసినందుకు హ్యాపీగా ఉందా? అంటే ఫస్ట్ తుల్లో స్టార్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ మీకు మెసేజ్ చేసిన తర్వాత రిప్లై ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మీరు రిప్లై ఇచ్చిన తర్వాత మరొక అయోధ్య చేసినట్టుంది నాకైతే. అమ్మో, అంత పెద్ద మాట అనొద్దు. ఏదో ఒకసారి ఇలా చేయటచ్చి అబ్బా నేను కూడా అయోధ్య వెళ్ళి రాముడిని చూసేసినట్టే అనమాట. నిజంగానే ఎలా ఉంది అక్కడ గుడి కానీ వాతావరణం కానీ అయోధ్య ఎలా అనిపించింది? నిజంగా అక్క అయోధ్య రామ మందిర్ చూసిన తర్వాత మాకైతే ఇంక మాటలు. ఎందుకంటే జర్నీ అంతా కూడా చాలా కష్టపడ్డాం. అడిగడికి కూడా ప్రాబ్లమ్సే. ఎందుకంటే సైకిల్ తొక్కడం అనేది చిన్నప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వాటర్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ తాగడానికి అది ఒకలా అనిపించేది. ఓకే. అటువంటిది ఒక్కసారి సైకిల్ తొక్కుతుంటే ఇంకా కాళ్ళు పడేసి అనమాట. 22 రోజులు కూడా చాలా కష్టపడి వెళ్ళాం. ఫుడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ మధ్యలో ఏం దొరకపోవడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఒక్కసారి రామ మందిర్లోకి వెళ్ళి రాముని చూసిన తర్వాత ఈ కష్టాలన్నీ కూడా అసలు ఏమి గుర్తులేవు మాకైతే. చాలా హ్యాపీ. రాముడిని చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చిందా? అమ్మ వైబ్రేషన్ మామూలు వైబ్రేషన్ కదక్క. నిజంగా మన హిందువుల యొక్క కళ అనమాట. మా బాబు ఎక్సలెంట్. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా బాగుందా? మనం వెళ్ళిన తర్వాత కూడా మన రీల్స్ చూసి చాలా మంది అయితే వెళ్ళారు. దానికి కూడా మేము చాలా హ్యాపీ. ఎస్, అంటే ఈ విషయం మెచ్చుకోవాలి. మనం ఒక మంచి పని చేసేటప్పుడు అది 10 మందికి పంచితేనే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏంటి అనేది కదా. చాలా మంది అనుకుంటారు ఏంటి పబ్లిసిటీయా, లేకపోతే వెళ్ళింది అందరికి తెలియాలా అని. కానీ మనం వెళ్ళింది ఒక మంచి పనికి. అది నిజంగానే పబ్లిక్ కి తెలియాలి. అసలు అందరినీ నువ్వు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళమని చెప్పలేదు, రామ్ మందిర్ని విజిట్ చేయండి అని. అంటే జై శ్రీరామ్ అనేది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అది ఒక రామజపం కదా. అవునవును. అంటే ఈ ఆలోచన కూడా మాకు అక్క, నేను నైట్ పడుకున్నాను అనమాట. అంటే తెలంగాణ నుంచి ఇటు మా వయసు అబ్బాయిలు 2 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను రీల్ చూసి నిద్ర అయిపోయాను. నాకు ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ కళ వచ్చిందనమాట, నేను సైకిల్ మీద వెళ్తున్నట్టు. నెక్స్ట్ ఇంకా వెళ్ళిన తర్వాత నేను ఇంకా లైఫ్లో ఏదైనా సరే ఇద్దరితో షేర్ చేసుకుంటాను అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ మార్నింగ్ లేచినట్టు మా ఊడికి చెప్పాను, అరే ఇలా మార్నింగ్ ఇలా కళ వచ్చింది సైకిల్ మీద అయోధ్య వెళ్ళినట్టు. అంటే సర్లే నువ్వు అన్నావు కదా చూద్దాం అని చెప్పేసి ఇంకా ఈ మనవాడితో కూడా చెప్తే మర్చిపోయారు. ఇంకా సిస్టర్ మ్యారేజ్ వచ్చింది. మ్యారేజ్ వచ్చిన తర్వాత February 14th మ్యారేజ్ అనమాట. 19th అంతా క్లియర్ అయిపోయింది. నేను 19th ఈవినింగ్ కాల్ చేశాను మనవాడికి, నేను తినొస్తున్నాను, టీ షర్ట్లు ప్రింట్ చెయ్యి,
ఆ సైకిల్ కొనుక్కుందాం, మార్నింగ్ బయలుదేరిపోదాం. అంతా కూడా నైట్ గంటలో అన్ని కొనుక్కొని మార్నింగ్ బయలుదేరిపోయాం అంతే. అసలు బ్లెస్సింగ్స్ miracle ఇచ్చేసారు. ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇంక సైకిల్ 3 తీసుకొని ఇంక అక్కడ కొబ్బరికాయ రెస్టారెంట్ దగ్గర కొట్టి ఇంక బయలుదేరిపోయాం అనమాట. బయలుదేరిన తర్వాత ఆ 24 రోజుల జర్నీ కూడా మాకు కొన్ని సంవత్సరాలు కొనపాటు నేర్పించింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే తుని నుంచి అయోధ్య ఎన్ని కిలోమీటర్స్? 1600. 1600 కిలోమీటర్లు. మీకు కాలు నొప్పులు కానీ లేకపోతే ఎక్కడైనా సరే అబ్బా ఇంకా చాలు ఇక్కడ ఇది పెట్టేసి మనం ట్రైన్లో వెళ్ళిపోదాం అలా ఎప్పుడు అనిపించలేదా? అయిదాక ఒకటే ఆ ఆలోచన అయితే మా మైండ్లో ఫస్ట్ బయలుదేరినప్పుడు తీస్తాం. ఉమ్. ఏది ఏమైనా సరే మనం అయోధ్య మన చేరుకోవాలి. తెలుగు వాళ్ళకంటూ ఒక ఆదర్శంగా నిలబడాలి. మనం అంటే ఇంకా డ్రీమ్, ఇంకా వెళ్ళాలన్న ఒక పిచ్చి వల్ల ఏమి గుర్తు రాలేదు మాకు. ఉమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ మీద వెళ్ళాలి అంతే. ఉమ్. మధ్యలో ఒక రోజు నైట్ అయితే మనం వెళ్ళవలసిన ప్లేస్కి బాగా అడవులు అనమాట. అడవులు అయితే ఇంక వెళ్ళవలసిన ప్లేస్కి 12 కిలోమీటర్లు ఉంది. ఉమ్. అక్కడికి వెళ్తేనే స్టే దొరుకుతుంది. అలాంటి టైంలో ఏమైందంటే మనోడిది సైకిల్ ఏకంగా లోపల సూప్ పేలిపోయింది అనమాట. నడిచి వెళ్ళాం ఇంకా ఆ ప్రదేశంలో మొత్తం అటు చెట్లు, మొత్తం ముళ్ళులు ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం ఇంకా చెట్లు అనమాట. ఇంకా అక్కడ ఆల్రెడీ టైగర్ బోర్డ్స్ జోను ఇవన్నీ కూడా జంతువులు ఎక్కువ తిరుగుతాయని చెప్పి హెచ్చరిక ఎక్కువ పెట్టారనమాట. ఆ ప్లేస్లో పంచర్ అయిపోయినప్పుడు కూడా ఇంకా జై శ్రీరామ్ అనుకుంటూ ఆ 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత సైకిల్ పంచర్ షాప్ అయితే లేదు నైట్. అప్పటికి 9:30 అయిపోయిన టైము. ఆ టైంలో ఏమైందంటే అక్కడ ఒక లారీది మెకానిక్ షాప్ ఉంటే మేము సేఫ్టీగా కిట్ తీసుకెళ్ళాం. మన వాడికి సైకిల్ రిపేర్ చేయడం కొద్దిగా గొప్ప టచ్ ఉందన్నమాట. మేమే చేసుకొని మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ అక్కడి నుంచి రూమ్ తీసుకొని ఆ నైట్ 1 గంట పడుకున్నాం. ఏదేమైనా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయిపోయేవాళ్ళు. అలా జరిగేసారు. అంటే మీకు అడవిలో ట్రావెల్ చేశారు కదా అన్ని గంటలు కూడా 12 కిలోమీటర్లు నడవడం అంటే అంత ఈజీ కాదు. భయం ఏం లేదా? పాములు లేకపోతే ఏ సౌండ్స్ ఏం అనిపించలేదా? భయం అంటే భయం ఏం లేదు అక్కడ. భయం అనేది ఏం లేదు. అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. ప్రతిదీ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాం. అలా వెళ్ళిపోవడం తప్ప భయం అనేది అయితే ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు. ఆగిపోదామని కూడా అనుకోలేదు. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోదామని, బస్కి వెళ్ళిపోదామని కూడా అనుకోలేదు. ఏమైనా ఒకవేళ మాకు ఇబ్బంది ఉంటే ఈ రోజు ఈ జర్నీ చాలు, ఇక్కడతో చాలు, రేపు మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్ తోనే ఉన్నాం తప్ప ఆగిపోదాం అనేది ఎప్పుడు అసలు ఆలోచన కూడా రాలేదు. సూపర్, హ్యాట్స్ ఆఫ్. ఈ జర్నీలో అయితే మాత్రం నేను ఒకటి బలంగా చెప్పాలనుకున్నాను అక్క. కానీ రిచ్ పీపుల్స్ అనేది సామాన్యులను అంత ఎక్కువగా పట్టించుకోరు. మేము తునిలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయోధ్య వెళ్ళే వరకు ఒక రిక్షా నడిపే వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్, ఇలాగా చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వ్యక్తులు అయితే మాకు చాలా సపోర్ట్ చేశారండి. మాకు తుని నుంచి అయోధ్య వరకు వెళ్ళే వరకు కూడా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా లైఫ్ లాగా రుణపడి ఉంటాను అక్క. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అసలు మర్చిపోలేను. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని మించే హెల్ప్ చేశారు. వాళ్ళకు ఉన్న దాన్ని మించి హెల్ప్ చేశారు. నిజంగా వాళ్ళు తలుచుకుంటేనే నాకు అలా నీళ్ళు వస్తుంటాయి అప్పుడప్పుడు. బయట ప్రేమ పంచాలంటే సామాన్యులే. 100% చెప్తున్నాను, ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరిలో కూడా మా అమ్మ మా నాన్న కనిపించారు నాకు చివరి వరకు కూడా. అవునా? అంటే ఎలాంటి సహాయాలు చేశారు మీకు? అంటే అక్క వెళ్ళినప్పుడు సంథింగ్ ఆ విలేజ్ లో హోటల్స్ ఉండేవి కాదు, తినడానికంటూ ఏముండేవి కాదు. మనకి అదర్ స్టేట్ లో అంటూ మనకి తినడానికి ఏముండదు, ఓన్లీ శనగల పులుసు అనమాట. అది ఇంకా అందులో ఉప్పు ఉండదు, ఏముండదు, వాటరే. శనగలు వేసేసి అందులో కొంచెం ఏదో సంథింగ్ మిక్స్ చేస్తున్నారు, శనగపిండి ఏదో. అది ఏళ్ళు ఇలా పెట్టి తీస్తే ఏళ్ళకి నువ్వు అందులో వాటర్ లో పెట్టినట్టే ఉంటది తప్ప అది ఫుడ్ కూడా మరి అదే టైంలో కూడా అక్కడ ఆ టెంపుల్ సంబంధించిన పూజారులు కానీ పెద్ద వయసు అనమాట, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆ నైట్ 9 గంటలు 10 గంటల టైంలో మా కోసం వండి రైస్ పెట్టేవాళ్ళు. నిజంగా మాకు అనిపించింది, చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా దేవుడు అన్నాడక్క. నేను మొన్నటి వరకు వీళ్ళిద్దరికి కూడా తెలుసు, ఏ పండగ అయినా ఊళ్ళో ఏదైనా సరే ఏ టెంపుల్ లోపలికి వెళ్ళను నేను. నాకు అసలు ఇష్టం ఉండదు, అసలు ఏది నమ్మను అనమాట. ఏ దెబ్బకి అయితే మాత్రం దెబ్బకి రాములవారి టాటూ కూడా ఎంచుకొని వచ్చాను నేను. అంత రామభక్తిని అయిపోయాను ఈ ట్రిప్తో మాత్రం. ఎందుకంటే ఈ 24 డేస్లో జర్నీలో కూడా నిజంగా నేను ఇంకా దేవుడి ఆజ్ఞ లేని దూరం వెళ్ళాం అక్క. అడిగడికి సపోర్ట్ దొరికింది మనకి. 12 కిలోమీటర్లు అడవిలో ప్రయాణించడం కానీ, టైర్ పంచర్ అయినప్పటికీ కూడా మీకు మీరు సెల్ఫ్గా చేసుకోవడం, చాలా సేఫ్గా అవ్వడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా, ఎక్కడ దెబ్బలు తగలకుండా, ఆరోగ్యం ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా 24 డేస్లో రీచ్ అయిపోయారు సక్సెస్ఫుల్గా. నిజంగానే ఆ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. మిరాకిల్స్ ఏమైనా అనిపించిందా? సర్ప్రైజింగ్ అనిపించే మిరాకిల్స్ ఏమైనా? సర్ప్రైజింగ్ అంటే బాగా ఈ జర్నీలో మర్చిపోలేనిది ఏంటంటే మనం ఒడిస్సానా ఒడిస్సాలో ఇంకా ఇంకో లాస్ట్ డే అనమాట. ఇంకా వేరే స్టేట్కి వెళ్ళిపోతాం.
వెళ్ళిపోయినప్పుడు నైట్ ఆ రోజు కూడా చాలా ఎక్కువ టైం అయిపోయింది. ఒక వ్యక్తి మమ్మల్ని ఫాలో అయ్యాడు అనమాట. 2-3 కిలోమీటర్ల నుంచి ఫాలో అవుతున్నాడు. నేను గమనించాను కానీ ఏదో ఇంకా మనం పట్టించుకోలేదు. కొంచెం దూరం వెళ్ళిన ఎందుకు తర్వాత దేనికి ఫాలో దేనికి అయ్యాడు? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి అడిగాడు మనోడు. అడిగితే ఇలా ఆంధ్ర నుంచి అయోధ్య వెళ్తున్నామంటే నేను కూడా రామ్ భక్తున్నే, ఇలా నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే నేను ఇక్కడ మందిరం సర్పంచ్ అలా అందులో నేను కూడా చైర్మన్ వాళ్ళ ఫ్రెండ్నే, మీకు ఇక్కడ స్టే ఇప్పిస్తాను వెనకాల వచ్చేయండి 2 కిలోమీటర్లు అని చెప్పి బండి వెనకాల ఫాలో అయ్యాం. ఫాలో అయిన తర్వాత 2 కిలోమీటర్లు దాటిపోయింది, 3 కిలోమీటర్లు దాటిపోయింది, 4 కిలోమీటర్లు దాటిపోయింది. నియర్ బై 7 కిలోమీటర్స్ వెళ్తున్నాం. ఏటన్నా ఇంకా రాలేదని చెప్తే లేదు ఆ మందిరం క్లోజ్ అయిపోయింది మా వాళ్ళతో ఉందని చెప్పి ఇంకా పూర్తిగా సిటీ దాటిచ్చేసి ఇంక షార్ట్ కట్ లో తీసుకెళ్ళిపోయాడు. నాకు కొద్దిగా గొప్ప హిందీ వచ్చానమాట. మన వాళ్ళు చెప్తున్నాడు, ఓ 3 తీసుకొస్తున్నాను మీరు రెడీగా ఉండండి, అక్కడ ఆల్రెడీ సిటీ దాటిపోయామని చెప్పి. ఎందుకని మా దగ్గర ఏముంటుంది తీసుకోవడానికి ప్లాన్ చేశారనమాట. నైట్ ప్లాన్ చేసి తీసుకెళ్ళిపోతుంటే నేను గుడ్డిగా నమ్మేసి ఆయన వెనకాల వెళ్ళిపోతే నిద్ర బ్యాక్ ఆగిపోయారు. వద్దురా ఆడు మ్యాప్ చేశాడు ఆల్రెడీ, మన వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి 3 సైకిల్ తిప్పేస్తుంటే అసలు అనట్లేదు. ఆగానే నేను సెర్చ్ చేయను అని చెప్తున్నాను కదా మీకు, కిదర్ జారే యాప్లో మజాక్ చేస్తున్నారా అది అని చెప్పి హిందీలో తిడుతున్నాడు. తిడుతుంటే ఇదేంటి అని చెప్పి ఇంకా భయం వేస్తే ఇంక సైకిల్ తిప్పేసి అది కూడా అప్పటి వరకు మనోడు గుళ్ళో వండిపిస్తున్నాను అని చెప్పాడు. అక్కడ దగ్గరికి వెళ్ళి ఇంక మేము రావనేసరికి మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, మా అబ్బాయి వండేస్తున్నాడు, ఆల్రెడీ వండేసాడు అన్నాడు. లేదు లేదు మాకు అవ్వదు మేము వెళ్ళిపోతాం ఇంకా అంటే లాస్ట్ లో ఏమన్నాడంటే అయితే ఇద్దరు ఇక్కడ ఉండండి ఒకరు నాతో రండి ఫుడ్ తెచ్చుకుందరు కానీ అన్నాడు. ఇంకా మాకు ఇంకా స్కెచ్ అర్థమైపోయింది. ఇంకా అలా తొక్కుంటే వెళ్తుంటే ఇంక వెనకాలే మమ్మల్ని వదలలేదు. ఇంకా మళ్ళీ అప్పుడు సిటీలోకి వెళ్ళిపోయి బస్ కాంప్లెక్స్ ఉంటే అందులోకి వెళ్ళిపోయాం జనం ఉన్న దగ్గరికి. మళ్ళీ అక్కడికి వచ్చాడు, వచ్చేసి అన్నా నువ్వు వద్దు మేము అక్కడ దగ్గర ఉండిపోతాం మీరు వెళ్ళిపోండి అంటే అది లేదు మీకు నేను సెట్ చేస్తానని చెప్తున్నాను కదా అది ఇంకప్పుడు మా భయం ఇంకా ఎక్కువైపోయింది. భయం ఇంక మనోడు బారి నుంచి బయటపడు టీ షాప్ దగ్గర టీ తాగుతున్నాం వెళ్ళి 3 టెన్షన్ పడిపోయి టీ తాగుతుంటే మన అనకాపల్లి అంటే అన్నయ్య వాళ్ళదనే తెలుగు గణేష్ అని చెప్పేసి గణేష్ అని కూడా రీల్ చూసి చాలా హ్యాపీ అవుతాడు. అక్కడి నుంచి వచ్చి అక్కడ మీరు అయోధ్య వెళ్తున్నారు కదా రీల్స్ లో చూసాను నేను, మీకు చాలా పెద్ద ఫ్యాను, మీ తమ్ముడు కూడా నాకు వాళ్ళ తమ్ముడు ఎక్కువ రీల్స్ చూసి మనోడు షేర్ చేస్తుంటాడంట. నిజంగా మమ్మల్ని కలిసినందుకు ఆ వ్యక్తి హార్ట్ఫుల్ ఇంటికి రమ్మన్నా భయం వేసింది మాకు. ఏమో ఈయన ఏం చేస్తారో తీసుకెళ్ళని మొత్తానికి అయితే చాలా సేపు బతిమాలి ఒక ఇంట్లో అమ్మలా ఇంక బతిమాలి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నైట్ ఫుడ్ కూడా మనమే కుక్ చేసుకున్నాం, వైఫ్ ఇంటి దగ్గర లేదనమాట. అప్పుడు అనిపించింది మిరాకిల్ ఇదంతాని. నిజంగా మరి ఆ టైంలో అన్న ఎందుకు రావాలి రాష్ట్రం మన తెలుగు అంటే తీసుకెళ్ళడం ఏంటి. యాక్చువల్గా మమ్మల్ని కూడా చూడలేదు, మా సైకిల్స్ రోడ్ అటు సైడ్ పెట్టేసి సైకిల్ వచ్చాడు సైకిల్ చూసి అక్కడ ఆగిపోయాడు సడన్ గా. అలా ఆగిపోయి ఇలా చూస్తే మేము అంటే సాక్షాత్తు మరి రాముల వారు పంపించినట్టే కదా. ఆ క్షణం ఫిక్స్ అయిపోయాను నేను, దేవుడు నిజంగా ఉన్నాడు ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సూపర్ సూపర్. నిజంగా అప్పటి నుంచి ఇంకా అదొకటే బాగా మేము బాధపడింది, హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ కూడా ఆ నైటే. సో మరి మొత్తానికి వాతావరణం సహకరించిందా బ్రో? పెట్టావు కదా వాతావరణం సహకరించట్లేదు, నేను కూడా చూసాను ఆ రీల్. అవునా అంటే యాక్చువల్ గా మాక్సిమం అయితే 90% వరకు సహకరించింది. మాకు మహా అయితే ఒక 3 రోజులు 4 రోజులు గట్టి ఎండ తగిలింది. నెక్స్ట్ వర్షం కూడా మాకు ఎంత సపోర్ట్ చేసిందంటే నైట్ కి ఇక్కడ ఆగిపోదాం అంటే ఆ రోజు అక్కడ ఫుల్ వర్షం పడిపోయి ఆగిపోయింది. మేము వెళ్ళేటప్పటికి ఆ వర్షం కానీ ఏమి ఉండేది కాదు, కానీ పక్కాగా వర్షం అయితే పడేది. అలా దగ్గర ఒక 4 రోజులు 5 రోజులు అదే సిచ్యువేషన్ కంటిన్యూ అయింది. వాతావరణం అయితే చాలా బాగా అనుకూలించింది. ఎండ కూడా ఒక 3 రోజులు 4 రోజులు పడింది. మనకి ఫుల్ అప్పుడే టైర్డ్ అయిపోయేవాళ్ళు. కాల్ పెయిన్ అంటే లెగ్ పెయిన్స్ రావడం కానీ హ్యాండ్స్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటది కదా. అది కూడా నేను చాలా చెప్పుకుంటే సిగ్గుపడనే ఇంక అసలు మనం కూర్చొని ఏం చేయడం లేదాక ఇంకా బాత్రూమ్ అంతా కూడా మళ్ళీ మార్చుదాం. మేము ముగ్గురం కూడా ఒకేలా ఆలోచిస్తాం. మాక్సిమం ఎవరెవరు నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా నువ్వు వేరు నేను వేరు అని తీసుకోం. ఇంతేలా పడుకుంటే ఎవరైనా ప్రశాంతంగా పడుకుంటే కూడా చాలా నొక్కేసారు ఈ పెయిన్. నీకు వస్తుందా లేదా టెస్టింగ్ అనమాట. నాకు ఎంత నొప్పి వచ్చేస్తున్నాయి కదా ఇక్కడికి వస్తుందా లేదా నొక్కుతాను, నాకు నొప్పి వస్తుంది హ్యాపీ అసలు సైకిల్ ఫస్ట్ 3 రోజు అయితే ఇంకెక్కడ. ఎంత వెయిట్ తగ్గారు? నేనైతే 4 కిలో తగ్గాను. 4 కిలో 300 అంటే అదే టైం కి ఇన్ టైం కి ఫుడ్ లేకపోవడం అంతా. అసలు ఫుడ్ అయితే మాత్రం చాలా అనకూడదు కనుక ఏది ఏమైనా సరే మనం చాలా లక్కీ అనుకునే. ఆంధ్ర వల్ల ఫుడ్ తెలుగు వాళ్ళం అంతా లక్కీ, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏదైనా లక్కీ.
ఫుడ్ ఏం లేదు, మార్నింగ్ ఉంటే జిలాబీ, స్వీట్, లేదంటే సమోసా, పకోడీ, ఇవే ఇంకా టిఫిన్. వాళ్ళు ఏం తిన్నారో తెలీదు. జిలేబీ, సమోసా, పకోడీ అంతే. కానీ వాళ్ళు అందంగా ఉంటారు కదా. అది నిజమే. అదైతే 100%. రోడ్డు చివరికి కూడా మన వాళ్ళ మీద వీలేకపోతున్నారా, అంత అలా వాళ్ళు ఏం తింటారో కూడా తెలియదు. చాలా అంటే అంత డైట్ ఫుడ్ తినబట్టి వాళ్ళు అంత అందంగా, మనం అన్ని తినబట్టే కదా. వాళ్ళకి ఏంటంటే ఇంకా అక్క కల్చర్ అంతా ఏజెన్సీ కదా వాళ్ళకి. కలర్ ఇంకా కూడా ప్యూర్ ఉన్నారు ఇంకా వాళ్ళు. నల్లని ఎక్కడ చూడలేదు నేను. అవును. నాలా ఉన్నా బాగున్నా అనుకున్నా, నాలా కూడా లేరు ఇంకా వాళ్ళు. పుట్టి పెట్టిన వాళ్ళ ఉన్నారు అందరూ. వాళ్ళకైతే మరి వచ్చేటప్పుడు సైకిల్ మీద ఒక లెక్కించుకుని వచ్చాడు రెట్న వచ్చేటప్పుడు. ఇంకా అదంతా మరో ప్రపంచం. మరో ప్రపంచం. ఇంకా వాళ్ళ స్నానాలు కానీ అన్ని కూడా ఈ పక్కనే నదుల్లోనే. ఇంకా ఓ ఇంకా అంతా కూడా Culture అంతా కల్చర్ ఇంకా అంటే 80s కల్చర్ ఇంకా 80s కల్చర్ ఇంకా ఈ మనలోకి రాలేదు. అటు సైడ్ అంతా కూడా మొత్తం బరంపురం దాటిన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ సగం వెళ్ళే వరకు కూడా మొత్తం అంతా మేము ట్రావెల్ చేసిందంతా కూడా అడవులే. ఓ మొత్తం అప్స్ ఘాట్స్ అన్ని లాస్ట్ 100 మన కిలోమీటర్స్. మినిమం మనం అయితే ఒక 10 8 అలా ఉంటాయంటే హౌస్ ఎక్కువ ఉండవు. ఒక విలేజ్ కి. కానీ అటు సైడ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ 2 హౌసెస్ ఉన్నా 3 హౌసెస్ ఉన్నా పక్కగా పవర్ కనెక్షన్ అయితే ఉంది. అది మంచిగా అనిపించింది. స్కూల్స్ అయితే ఇంకా అటు సైడ్ చాలా ఇంకా పిల్లలే లేరు. టెంపుల్ ఎలా ఉంది? టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ? అయితే మేము రీల్స్ కంటిన్యూ అప్లోడ్ చేసేవాళ్ళం అక్క. కంటిన్యూ అప్లోడ్ చేస్తేనే వాళ్ళది కూడా ఎక్కడ మన నక్కపల్లి దగ్గర మన వాళ్ళిద్దరు కూడా సిఆర్పిఎఫ్ అన్నమాట. నక్కపల్లి లోపల వాళ్ళ పోస్టింగ్ అనేది అక్కడే మన టెంపుల్ లోనే పోస్టింగ్ అనమాట, సెక్యూరిటీ. అయితే మన రీల్ వాళ్ళ తమ్ముడు చూసి అతను షేర్ చేయడం, ఇలా వస్తున్నారు సైకిల్ మీద మన వాళ్ళు రిసీవ్ చేసుకోండి అని ఫోన్ నెంబర్ పెట్టారు మనకి. మనం ఫోన్ చేసాం. ఫోన్ చేసినట్టు మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి అని చేస్తే వెళ్ళినట్లే సిఆర్పిఎఫ్ మొత్తం హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎస్ఐ గారు మొత్తం 5 స్టాప్ వాళ్ళతో మొత్తం అందరితో మాట్లాడాడు అనమాట. మాట్లాడిన తర్వాత అసలు అవుటర్స్ కానీ నాట్ అలౌడ్ అందులోకి, సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ లోకి. మాట్లాడితే ఆయన నిజంగా మా సాహసం మెచ్చుకొని మొత్తం ఒక ఇంచుమించు చాలా పెద్ద 10 ఫ్లోర్లు అనమాట బిల్డింగ్, చాలా పెద్దది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మా కోసం గెస్ట్ హౌస్ ఇచ్చారు ఎవరో నైట్. ఇచ్చేసి ఆయన మళ్ళీ మమ్మల్ని నైట్ పిలిచి వీళ్ళు ముగ్గురికి స్పెషల్గా ఒక ఆఫీసర్ మా ముగ్గురికి వేసారండి ఒక రోజంగా మాకు దర్శనం చేయించడానికి. ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే మినిమం 5 గంటలు పడుతుంది. మాకు ఇంచుమించు 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. ప్రసాద్ గారును శ్రీనివాస్ గారును ఆ రోజు అనిపించిందాక కష్టపడిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని. దేవుణ్ణి అయితే డిస్టెన్స్ లో చూసాం మేమైతే. మోదీ గారికి ఎలా జరుగుతుందో మాకు ఎలా జరిగింది దర్శనం. 2 సార్లు చేయించారు. అన్నాళ్ళు కూడా చాలా బాగా. అంటే ఎలా అంటే మేము ఒకసారి వెళ్ళిన తర్వాత తమ్ముడు మళ్ళీ చూస్తావా, నీకు నచ్చినంత సేపు ఇక్కడ ఉండు, ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా సపోర్ట్ చేశారు. దెబ్బకి బాడీలో పెయిన్స్ అన్ని పోయాయి. అసలు రాములు వారు ఎలా ఉన్నారు? ప్రతిష్ఠించక ముందు ఒకలా ఉండేదంట మొహం, ప్రతిష్ఠించిన వెంటనే నవ్వుతూ అంత కలగా వచ్చిందంట కదా. చాలా బాగుంది అసలు, వండర్ఫుల్. అయోధ్య అయితే నంబర్ 1. ఇంకేమైనా ఇంకెంతే నిజంగా చెక్కడం కానీ ఆ డిజైన్ కానీ అమ్మ బాబోయ్ అసలు ఇంకా కొద్ది వర్క్ ఉంది కానీ ఫినిష్ అయిపోతే ఇంకా చాలా బాగుంటది. టెంపుల్ చాలా బాగుంది. అంటే ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, అంటే వైజాగ్ కానీ తెలంగాణ కానీ ఏపీలో కానీ ఇంకెక్కడైనా ఏ గుడికి కూడా ఇలా సైకిల్ మీద వెళ్ళాలి అని అనిపించలేంది ఒక్క ఈ అయోధ్య రాముల వారి గుడికి మాత్రమే మీకు ఎందుకు అలా అనిపించింది? ఆ కళ రావడం వల్ల. మన హిందువులందరూ కూడా 500 సంవత్సరాల నుంచి కన్నా కళ ఇది. మరి ఒక్కసారి నెరవేరిందంటే అది చూడడానికి ఆసమాసకి వెళ్ళిపోతే గుర్తింపు రాదు, అవునా కదా. అందుకనేసి అది నిర్మాణం అనేది కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి మనందరికీ స్పెషల్ కాబట్టి మేము ఆ డెసిషన్ తీసుకున్నాం అనమాట. సూపర్. మన వల్ల ఇంకా కొంతమంది అయినా సరే మళ్ళా చేస్తే హ్యాపీ కదా. మేము అనుకున్నట్టే చాలా మంది చేస్తున్నారు బ్యాక్ సైడ్, చాలా హ్యాపీ. 20 మెంబర్స్ పైన వెళ్తున్నారు మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ సైకిల్ మీద ఆల్రెడీ రీచ్ అయిపోయారు కొంతమంది, ఇంకా కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు కూడా మనందరికి మాకు కాంటాక్ట్ లో ఉంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అలా తీసుకో. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు అనమాట మన రీల్స్ చూసి. సూపర్ 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 బ్రోస్, మళ్ళీ రండి, మనం కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. అండ్ సీరియస్లీ అంటే ఇన్స్పిరేషన్ అంటే ఇలా ఉండాలి కదా, చాలా మంది అనుకుంటారు. సీరియస్లీ రాజు నిజంగా హెడ్స్ ఆఫ్ ఆలోచన రావడం కానీ, నిజంగానే 500 సంవత్సరాల మన తెలుగు ప్రేక్షకుల యొక్క కళ, తెలుగు వాళ్ళనే కాదు అంటే రామభక్తుల కళ, అందరి కళ. అంటే ఎంత మంది అంటే కులం మతంతో సంబంధం లేకుండా రాముల వారి గుడికి ఎంత మంది వచ్చారు. ఇప్పుడు అనిపించింది కులం మతం లేదు, అంత సమానమే అనేది ఇందుకే అంటారేమో అని అనిపించింది. అంత సమానమే. సూపర్. మీరేం చేస్తుంటారు రియల్ లైఫ్ లో? మేమైతే ముగ్గురం కూడా డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్.
చదువుతున్నారు ఇంకా? అయిపోయింది. చదివేశారు. 2017లో ఇద్దరిదే డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. మొత్తం కాలేజ్ ఫ్రెండ్స్ అన్నమాట ఓకే. ముగ్గురిని. ఇంకా డిగ్రీ నుంచి 3 ఫ్యామిలీలు కూడా పూరే. ఇంకా డిగ్రీ అన్నికి వెళ్ళిపోతాడికి ఇంకా అందరికీ కూడా ఇంకొకళ్ళేటి ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇంకా అంత బెస్ట్ ఫ్రెండ్స్. డిగ్రీ లాస్ట్లో అందరూ డిస్టర్బ్ అయిపోయాం ఫ్యామిలీస్ వల్ల. నేను దుబాయ్ వెళ్ళిపోయాను, మనోడు బెంగళూరు వెళ్ళిపోయాడు, మనోడేమో సంథింగ్ హైదరాబాద్ అక్కడెక్కడ మనోడు కూడా వర్క్లు చేశాడు. ఏదో ఫారెన్ వెళ్ళి మొత్తం అంతా తిరిగి వచ్చేయడం. మళ్ళీ ఊళ్ళో ఖాళీగా ఉన్నాం, కోవిడ్ వచ్చింది ఆ టైంలో. వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట, ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని. అప్పుడు ఆ రెస్టారెంట్ పెట్టాలని ఐడియా వచ్చిన తర్వాత వెల్డింగ్ షాప్ ఉండదు పార్ట్ టైంగా ఊళ్ళో. చిన్న చిన్న ఆటోలకు కానీ సైకిళ్ళకి కానీ టాకలు అవి పెడితే రోజుకి ఒక 500-1000 రూపాయలు వచ్చేది. అలా డబ్బులు మొత్తం దాచుకొని మన పక్కన డీపోలవరం అని చెప్పేసి ఒక విలేజ్లో తిని పక్కనే రెస్టారెంట్ పెట్టాను. మరి మనం పెట్టిన వేల విశేషం తెలియదు కానీ బాగా క్లిక్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఏం జరిగినా ఫస్ట్ గుర్తుకొచ్చే శ్రావణం, తర్వాత మనోడు. ఇద్దరిని తెచ్చేసావు? ఫస్ట్ శ్రావణ్ తెచ్చాను. నేను ఒకనే హ్యాండిల్ చేయలేకపోతున్నాను రా, నువ్వు వచ్చేయని చెప్తే ఆ అమ్మగారితో మాట్లాడితే వీళ్ళ అమ్మ కూడా ఇంకా నేను వీడి మాటలు కూడా ఎక్కువ పట్టించుకోదు కానీ ఇది ఏదైనా సరే ఇంకా యాక్సెప్టెడ్ అనమాట. వెంటనే 5 lakhs తెచ్చిచ్చింది. పెట్టండి బాబు బాగుపడతారంటే దానికి ఏముంది, అది కూడా ఇంటి మీద లోన్ పెట్టి ఇచ్చారనమాట. తీర్చేసావా? అయిపోయింది. అది ఎలా సక్సెస్గా రన్ అవుతుంది. మళ్ళీ తునిలో కొత్త బ్రాంచ్ అనేది మన ఓన్ని సపోర్ట్ తీసుకుని ఓపెన్ చేసాం అనమాట. కొత్త బ్రాంచ్ ఇప్పుడు దేవుడి దేవాలు 2 కూడా తునిలో ఒక మంచి పేరుని తెచ్చిపెట్టాక బృందావనం రెస్టారెంట్. ఇప్పుడు రాముల వారి బ్లెస్సింగ్స్ ఆ రెండిట్ల మీద కూడా ఉంటాయి. చాలా మరి ఫొటోస్ పెట్టావా లేదా? నీ బృందావన్ రెస్టారెంట్ పేరు తీసి నీ పేరు పెట్టుకో, ఫేమ్ వచ్చింది కదా నీకు, నువ్వు పాపులర్ అవుతావు. నాకైతే మాత్రం నా కొడుకు నుంచి ఆ బృందావన్ రెస్టారెంట్ అనే పేరే. ఇంకా మరి అక్కడ నుంచి ఏం తేలేదా? నీకు తీసుకొచ్చాము తీసుకెళ్తాను బృందావనం రెస్టారెంట్ నుంచి. మా రెస్టారెంట్ తీసుకెళ్ళాలని నెక్స్ట్ టైం మా ప్లాన్ అనమాట. చాలా ప్లాన్ చేసుకున్నాం మేము. సూపర్. లేదు, ఖచ్చితంగా నేను వస్తాను, తింటాను. బృందావన రెస్టారెంట్ నిజంగానే అంటే ముగ్గురు ఫ్రెండ్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక చిన్న ఆలోచన ఎంత గొప్ప వరకు తీసుకెళ్తుంది కదా. నాకైతే మీ ముగ్గురిని చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులా చక్కగా ఉన్నారు. చాలా మంది కూడా అక్క మేము ముగ్గురికి కూడా మధ్యలో చాలా మంది చాలా పెట్టేవారు. జనాలు మనుషులు సహజం అంతే, పెట్టకపోతే ఆలోచించాలి, పెడితే మనం ఆలోచించాలి. దగ్గర పనిచేసేటోళ్ళే కొంతమంది ఉంటారు. మీ పక్కన ఉన్నారు కదా, నువ్వు లేనప్పుడు ఎలా చేస్తాడు అలా చేస్తాడు, చేసుకుంటే నా కోసం చెప్పి కూడా మళ్ళీ వీడి కోసం చెప్పడం, మళ్ళీ ఆడి కోసం చెప్పి వీడి కోసం చెప్పడం, ఇంక ఏదేమొచ్చినా క్లోజ్ అంతే. ఇంకా ఇప్పుడు అర్థమైపోద్ది, అందరూ ఎదవలైపోతారు. అసలు మాటలు మేము అంటే చౌలు 2వ వరకే తప్ప మళ్ళీ నెక్స్ట్ నీ గురించి ఎలా అన్నాడని ఎవరితో డిస్కస్ కూడా చేయం. అంతే, అండర్స్టాండింగ్. నిజంగా ఏ రిలేషన్షిప్ లో అయినా సరే ఈ అండర్స్టాండింగ్ ఉంటే అది హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఆ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. సో అండర్స్టాండింగ్, ట్రస్ట్ అనేది అంత ఇంపార్టెంట్. ఇంట్లో సొంత బ్రదర్స్ కూడా ఇప్పుడు అంతలా కలిసి ఉండలేదు, కానీ ఏ జంలో చేసుకున్న అదృష్టం వీళ్ళు ఫ్రెండ్స్ రావడం అయితే నేను చాలా హ్యాపీ. అంతేనా? నిజంగా చాలా సూపర్. మరి ఏది ముగ్గురు మరి హ్యాండ్స్ వేసుకోండి మరి ఇలా. సూపర్. ఎప్పటికీ ఫర్ ఎవర్ ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గురు కళ్ళంటే వాటర్ తిరుగుతున్నాయి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సుమన్ రావడం కూడా నాకు యాక్చువల్లీ ఇంటర్ నుంచి 10th నుంచి కష్టలేక మా అమ్మగారు మా నాన్నగారికి ఆ టైంలోనే చేరిపోయింది అనమాట. ఇల్లు ఉండేది కాదు, ఇల్లు కూడా మొత్తం పడిపోయింది. ఇంకా మా అమ్మగానే పళ్ళలోకి వెళ్ళి మా చెల్లిని చదివించింది. అటువంటి టైంలో చీట్లు వచ్చేవారు అనమాట. మా అమ్మ ఇంట్లో ఉండి లేరని చెప్పమనేది, ఇల్లు పడిపోయింది, ఇల్లు లేదు. ఆ టైంలో మా అమ్మగారి యొక్క డ్రీమ్ నెరవేర్చడానికే నైట్లో కష్టపడి వెల్డింగ్ నేర్చుకుని దుబాయ్ వెళ్ళిపోయి 4.5 సంవత్సరాలు ఇంటికి రాలేదు. 20 లక్షలు పెట్టి మా అమ్మకి ఇల్లు గట్టి గిఫ్ట్ ఇచ్చానాక వెరీ గుడ్. అలాగలా వచ్చాను. ఈరోజు దేవుడి దేవల్ల కష్టపడిన దానికి స్టేజ్లో ఉన్నాము. 0 బ్యాక్గ్రౌండ్ అనమాట. అసలు చాలా మంది చాలా రకాలుగా తొక్కాలని చూసారు తప్ప ఈరోజు మంచితనం వల్ల నాకంటే ఒక మంచి ఫేమ్ వచ్చింది తుల్లో. చాలా హ్యాపీనే అయితే. సూపర్. ఎప్పుడైనా సరే మనుషులు అలానే ఉంటారు. అంటే చాలా వరకు ఇన్స్టాలో కానీ సోషల్ నెట్వర్క్స్ లో మనకు కొన్ని కొటేషన్స్ కనబడుతూ ఉంటాయి. అవి అనుకుంటాం ఇవన్నీ కొటేషన్సే కదా అని చాలా మంది స్టేటస్ లో షేర్స్ లో చేస్తూ ఉంటారు. కానీ నిజంగానే ఒక మనిషి సక్సెస్ ని ఎదుటి వ్యక్తి నిజంగానే చూడలేడు. మన కష్టం మనకి ఎప్పటికైనా అది సక్సెసే.
మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకి రిజల్ట్ అనేది అంత బోన్స్ బ్యాక్ అయి వస్తుంది. సో అదే పెట్టుకోండి, కష్టాన్నే నమ్ముకోండి అంతే. ఎవరిని 100% అక్క. ట్రస్ట్ చేయొద్దని నేను అనట్లేదు, బట్ ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఏ టు జెడ్ మనకి ఏ వర్క్ వచ్చినా సరే, ఈ రోజు కూడా ఇంత పెద్ద రెస్టారెంట్ వాండర్ అన్న ఫీలింగ్ ఉండదు. ఆ టైంకి ప్లేట్ తీసేస్తాం అంతే. ఏ రాజు, బృందావనం రెస్టారెంట్ లో ఫేవరెట్ ఐటమ్ ఏంటి రాజు మీ దాంట్లో? బృందావనం స్పెషల్ అనే ఉంటది, ఇంక ఏ పేరు పెట్టలేదు మనం. బృందావనం స్పెషల్ ఏంటి మరి? స్పెషల్ దాంట్లో మాకు కొన్ని ఫ్లవర్స్ అనేది మా చెఫ్ బాగా ఎక్స్పర్ట్ అన్నమాట. మన ఫ్లవర్స్ ఇంకా బయటకి మాకు కూడా చెప్పడది, మనకంటూ ఫ్లవర్ రెడీ చేసాం మేము. ఇంకా ఫ్లవర్ మన దగ్గర తప్ప ఎవరి దగ్గర దొరకదు. బృందావనం స్పెషల్స్ అంటే 2 ఉంటాయి, ఇంకా తుల్లో ఫేమస్ అనమాట. ఏంటది? అది స్టార్టర్ ఉంటది ఒకటి, బృందావనం స్పెషల్. ఇంకా దాని పేరు చికెన్. చికెన్ గ్రేవీ టైప్ ఇస్తాడు, అందరూ కూడా బాగా ఇష్టపడతారు అది. ఇప్పుడు 1 కాస్త 2 అయ్యాయి, ఆ 2 కాస్త ఇప్పుడు 3 అవ్వాలి రెస్టారెంట్స్ వెరీ సూన్. ఓకే, మాక్సిమం కూడా రెస్టారెంట్ వర్క్ అంతా కూడా మేమే చేసుకున్నాం. ఓపెన్ చేసే ఇంకా 3 రోజుల్లో ఓపెన్ అవుతుంది అన్న విషయం ఇన్స్టాలోనే 3 రోజుల ముందే తెలుసు, బయట ప్రపంచ జనాలకు కూడా 3 రోజుల ముందే తెలుసు. అంతా మేము ఓన్ గా బయట ఎవరిని పెట్టలే, ఇంటీరియర్ వర్క్ తో సహా అంతా మేము చేసుకున్నదే. ప్లానింగ్ అంతా మా కనుక అయితే చాలా బాగా వచ్చింది. జనాలు ఫుల్ అట్రాక్ట్, ఓన్లీ ఇంటీరియర్ కోసం వస్తారు మనకి ఫస్ట్ స్టెప్, తర్వాత ఫుడ్ అలా ఫుల్ ఖుషి అవుతారు. ఫుడ్ కోసం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాక, మా దగ్గర ఎనీ టైం తినడానికి అలా ఫుడ్ కళ్ళ ముందు కనిపిస్తుంది రెస్టారెంట్ లో. మాకు ఫుడ్ వాల్యూ అయితే రెస్టారెంట్ లో ఉన్న తెలియలేదు. వానసెక్కడి నుంచి బయలుదేరి అయోధ్య వెళ్ళేదాకా ఆ రోజు అనిపించిందాక చాలా మంది చూడండి, జేబులు ఎక్కువ డబ్బులు తిన్నాను, ఫుడ్ ఉండదు. మన దగ్గర ఫుడ్ ఉన్నప్పుడు దానికి వాల్యూ ఇవ్వం, అవునా కదా? మన దగ్గర ఫుడ్ లేని బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది, అమ్మ ఫుడ్కి ఎంత వాల్యూ ఉందా. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరో కూడా ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా రెస్టారెంట్లో ఫుడ్ నైట్ పూటలు ఎప్పుడు మిగిలిపోయినా సరే, అది ఎంత మిడ్ నైట్ అయినా పార్సిల్ చేయించేసి ప్లాట్ఫామ్లో ఇచ్చేసే పడుకుంటాం మేము. మిగిలిపోతే నిద్ర రాదు. మాకు చాలా రీల్స్ లో కూడా ఉంటది, మాక్సిమం 20% రీల్స్ సర్వీస్ రీల్స్ ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ అలాగే చేయాలని కోరుకుంటున్నాను నేను. సరే ఏంటి, 3 పెళ్ళిళ్ళు అవ్వలేదా? గర్ల్ ఫ్రెండ్స్ లేరా? నేను హ్యాపీగానే ఉన్నాను కదా. పెళ్ళి అయితే ఉండదా? ఫోన్ చేస్తారు కదా పెళ్ళి అవ్వకుండా. అమ్మో, అలా లేకుండా ఉన్న మొగుడే దొరకాలని కోరుకుంటున్నాను నేనైతే. మంచోళ్ళకి మంచోళ్ళే వస్తారు కదా. ఎస్, మంచోళ్ళే దొరుకుతారు కదా. ఇంతకీ లైన్ లో ఉన్నారా? లైన్ లో పెట్టారా? అంతా ఇంట్లో దొరికేశారు 3లో. అబద్ధం చెప్పేద్దండి. అంతేనా? రెడీ ఉన్నారు ఇక్కడ? అలా చెప్తే ఎందుకంటే పేర్లు చెప్పడానికి ఏళ్ళు సరిపో. ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపోతాం అక్కడ. పేర్లు చెప్పడానికి వేలు. ఓ, ఇప్పుడు వెలిగింది నాకు. ఇప్పుడు ఫుడ్ మనం ఒకరితో ఎలా ఆపము, అందరికి ఎలా సర్వ్ చేస్తాం, ప్రేమ కూడా మేము అట్లానే అందరికి పంచుతూ ఉంటుంటాం. తమ్ముడు గుండె చూపెట్టి తమ్ముడు. చిన్నదే అంటే లోపల దూరే గట్లా మెయిన్ వే చిన్నది ఉంటది కానీ లోపల మనసు మాత్రం పెద్ద ఉంటది. ఇప్పుడు ఎందుకు ఎంతమంది ఉన్నారు లోపల? అందుకే చెప్పట్లేదు. ఓడి అమ్మ, ఫ్రీగా ఉన్నాం. మా డ్రీమ్ అయితే మాకంటూ ఏదన్నా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఇస్తూనే ఉంటాయి. మంచిగా గుర్తింపు వచ్చింది, ఆ గుర్తింపుని కాస్త ఇంకా మంచిగా పెంచుకోండి. చాలా ఈ గుర్తింపు రావడానికి కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం. మాక్సిమం 3 కూడా ముందు ఎవరో ఒకరు నమ్మితే వాళ్ళ చేతిలో మోసపోవడం సహజంలే. మోసపోవడం అనేది ఒక వ్యక్తి ఇంచుమించు 9 lakhs దాకా ఒక అబ్బాయి కరెక్ట్ గా చేసేటప్పుడు నాకు జరిగింది, మనోడికి జరిగింది. అంటే ఫస్ట్ మాకు తెలియక బయట వాళ్ళతో చేతులు కలిపిపోవాలి. మా 3 కలిసి ఉండేవాళ్ళం కాదు, అందరి చేతులు ఇది అయిపోయిన తర్వాత 3 కలిసి వచ్చారు. అట్లా నేను హౌస్ నాది ఇల్లే, మమ్మీ వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తానంటే నాకు ఏదో ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి 2 years 2 to 2.5 years అవుతుంది. మార్ట్గేజ్ పెట్టి తెలిసిన వాళ్ళు ఇంకా మనోడి చేతిలో పెడితే అమౌంట్ ఇంకా చేతిలోకి వచ్చిన తర్వాత మనసు మారిపోద్ది కదా. అలా డబ్బులు చూసిన తర్వాత మనోడు స్కిప్ అయిపోయాడు. అది మంత్లీ ఈఎంఐ కట్టడం అది నాకు బాగా బర్డెన్ అయిపోయింది. మళ్ళీ దాన్ని వేరే బ్యాంక్ లో మళ్ళీ 10 lakhs లోన్ చేయించి మళ్ళీ రెస్టారెంట్ లో తీసుకుపెట్టి ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తున్నారు. రెస్టారెంట్ బిజినెస్ అయితే బాగుంది కదా, మంచిగా వస్తుంది ఇన్కమ్. 100% జై శ్రీరామ్ మళ్ళీ కాపాడుతారు. మేము ఇచ్చే సర్వీస్ వాళ్ళకి హార్ట్ఫుల్ గా ఉంది, అందుకే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. అది మెయిన్. ఇంకా అంతే. ఇక నుంచి బృందావనం నిజంగానే ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు. నిజంగా
ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి, ముగ్గురు తమ్ముళ్ళకి మంచి పిల్లలు దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను. 3 మంచి చీరలు కొనాలి. నేనైతే ఆడపడుచుగా పంపిస్తున్నాక నీకు. ఆడపడుచు అంటే రాదేంటి? ఇప్పిస్తామని చెప్తున్నాను. కట్నమా? మాకు చెల్లి వద్దురా మనకి కట్నం. కట్నం కదా, ఆడపడుచు కట్నం ఇస్తారు కదా. ఓ, కానీ ఆడపడుచు కట్నం అయితే వద్దు అని అనరు. ఆడపడుచు కట్నమే వద్దు. అంటే నాకు కూడా ఫస్ట్ నాకన్నా పెద్ద సిస్టర్ చనిపోయింది అనమాట. చెల్లి ఉంది. ఇప్పుడు మెసేజ్ చేసిన ఇప్పుడైతే తమ్ముడని పిలిచో ఆక్సాను అనుకున్నాను. నాకు సొంతంగా అక్కలేదు, అక్కుంటే బాగుండు. ఓ, దొరికేసింది అక్క. డ్రీమ్ గా నెరవేరిపోయింది నాకు. చాలా హ్యాపీ. సూపర్, వెరీ గుడ్. నువ్వు ఎక్కడున్నా రాఖీ పండుగ ముగ్గురిని దగ్గరికి వచ్చేద్దాం అంతే. ఈ మంత్, ఈ ఇయర్ నుంచి ఇంకా మందే ఇంకా. వెరీ గుడ్, సూపర్. సో ఇంకా ఇంత మంచిగా సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి సక్సెస్ రావాలి, ఇంకా రెస్టారెంట్స్ ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగ్గురికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.